చెన్నైలోని అడియార్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ఇందిరానగర్ పార్కులో ఇప్పుడు ఒక భయానక వాతావరణం నెలకొంది. ఆకాశంలో హుషారుగా ఎగరాల్సిన కాకులు ఉన్నట్టుండి గాల్లోంచి నేల రాలుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో కాకులు ప్రాణాలు కోల్పోతుండడం ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అసలు ఈ కాకులు ఎందుకు చనిపోతున్నాయి? ఇది ఏదైనా కొత్త వైరస్ సంకేతమా, లేక కలుషిత ఆహారం కారణమా? పూర్తి వివరాల్లోకి వెళ్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ షల్లి ప్రియా. అడియారులో వింత ఘటనలో చెన్నైలోని అత్యంత రద్దీగా ఉండే అడియార్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందిరానగర్ పార్కు పరిసరాల్లో గాల్లో ఎగురుతున్న కాకులు అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోతున్నాయి. ఇలా పడిపోయిన కాకులు ఎగరలేక నీరసించిపోయి 1 లేదా 2 రోజుల్లోనే మరణిస్తున్నాయి. ఈ వరుస మరణాలు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. వైరస్ భయంతో వణుకుతున్న స్థానికులు సాధారణంగా పక్షులు ఇలా గుంపులుగా చనిపోవడం అంటే అది బర్డ్ ఫ్లూ వంటి ప్రమాదకరమైన వైరస్ వల్ల కావచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పార్కులో ఆడుకునే పిల్లలు, వాకింగ్ చేసే వృద్ధులకు ఈ ప్రభావం సోకుతుందేమోనని భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన అధికారులు ఈ ఘటనలపై సమాచారం అందుకున్న చెన్నై మహానగర పాలక సంస్థ జీసీసీ వెంటనే స్పందించింది. మృతి చెందిన కాకుల కళేబరాలను సేకరించి పరీక్షల నిమిత్తం తమిళనాడు యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ TANUVAS కు పంపించారు. ఈ నివేదిక వస్తేనే మరణాలకు అసలు కారణం ఏంటనేది స్పష్టమవుతుంది. వైద్యుల ప్రాథమిక అంచనా. జోన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షీలా అభిప్రాయం ప్రకారం ఇది వైరస్ కంటే కూడా కలుషిత ఆహారం లేదా విషపూరితమైన నీరు త్రాగడం వల్ల జరిగి ఉండవచ్చు. ఆహారంలో ఏదైనా రసాయనం కలవడం వల్ల పక్షుల అవయవాలు దెబ్బతిని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్షుల మరణాలు మన పర్యావరణానికి ఒక హెచ్చరిక లాంటివి. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆ ప్రాంత ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. చనిపోయిన పక్షుల వద్దకు వెళ్లకుండా అధికారులకు సమాచారం అందించడం మంచిది. కాకులు మన పర్యావరణంలో ఒక అంతర్భాగమే. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉంది. గతంలో ఎక్కడ చూసినా కాకులు గుంపులుగా కనపడేవి. ప్రస్తుతం వాటి మనుగడ రోజు రోజుకి కనుమరుగైపోతోంది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టిని సారించి వీటి పరిరక్షణకు చర్యలు చేపట్టి వాటి మనుగడను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఫైనల్ గా ప్రభుత్వం వీటి పరిరక్షణ కోసం ఎటువంటి చర్యలను తీసుకుంటే బాగుంటుందో ట్యాగ్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ బర్డ్ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు అవేర్నెస్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగును ఫాలో అయిపోండి. మీ షల్లి ప్రియా.